Namaste, I am Dr. Arun Kumar, representing Office of the Development Commissioner for Handlooms, Government of India, Ministry of Textiles at Weaver Service Center, Hyderabad. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు ది బెస్ట్ ఆఫీస్ అవార్డు మరియు ది బెస్ట్ ఆఫీసర్ అవార్డు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా 11వ అంతర్జాతీయ చేనేత దినోత్సవ శుభ సందర్భంలో డిక్లేర్ చేయడం జరిగింది. ఈ అవార్డుని 7 ఆగస్టు 2025 నాడు అందజేయడం జరుగుతుంది. శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకోవడం జరుగుతుంది. ఇది మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. మొదటిసారి అనౌన్స్ చేశారు ఈ కేటగిరీ. ఆ మొదటిసారి కేటగిరీ అనౌన్స్ చేసిన దాంట్లో ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రానికి అవార్డు దక్కింది. ఈ అవార్డు దక్కడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్న రీజనల్ ఆఫీస్గా మా ఆఫీసు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ రీజనల్ ఆఫీస్గా హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో దరిదాపు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 45,000 మంది చేనేత కళాకారులు ఉన్నారు. వాళ్ళకి వివిధ రకాల కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 118 ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ ఇచ్చాము. ఇంతకుముందు జాకార్డ్ అంటేనేమో వీవరు చాలా అయిష్టంగా నేయడం మొదలుపెట్టేవారు. ఈ ఎలక్ట్రానిక్ జాకార్డ్ ఏంటంటే ఒక్కొక్క చీరకి ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క చీరకి కలర్ కాంబినేషన్ మార్చుకుంటూ నేర్చుకోవడం జరుగుతుంది. జస్ట్ పెన్ డ్రైవ్ యూజ్ చేసి మిషన్లో పెట్టుకొని నేర్చుకోవడమే. ఆ మిషన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీతో ఇస్తుంది. 3 లక్షల రూపాయల మిషన్ 2,70,000 రూపాయల సబ్సిడీ కింద 30,000 రూపాయలు వీవర్ కాంట్రిబ్యూషన్ కింద ఇస్తుంది. అది పెట్టించుకునే వీవర్కి ఒక 50,000 రూపాయల వర్త్ యాక్సెసరీస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 115 వర్క్షెట్స్ వీవర్లకి, ఎవరికైతే వీవర్లకి వాళ్ళు మగ్గం పెట్టుకొని నేర్చుకోవడానికి వర్క్షెట్ లేదో వాళ్ళకి 115 మందికి వీవర్లకి వర్క్షెట్ ఇవ్వడం జరిగింది. ఒక 450 చేనేత మగ్గాలు వీవర్లకి సబ్సిడీ రేట్లో 90% సబ్సిడీ రేట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత వర్క్షెట్స్ ఏమో 100% సబ్సిడీ రేట్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి చేనేత కార్మికులకి 8,000 రూపాయలు పెన్షన్ స్కీమ్ కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ సక్సెస్ఫుల్గా చేసాము. ఒక 58 మంది అవార్డు పొందినటువంటి చేనేత కార్మికులకి, ఎవరైతే వయసులో 60 సంవత్సరాల వయసు దాటి ఉన్నారో వాళ్ళకి 8,000 రూపాయలు నెలకి పెన్షన్ చొప్పున ఒక 58 మందికి ఇవ్వడం జరిగింది. తర్వాత చేనేత కార్మికులు పిల్లలు ఎవరైనా సరే టెక్స్టైల్ ఇంజనీరింగ్ కానీ, టెక్స్టైల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, టెక్స్టైల్ డిప్లొమా కానీ చదువుకుంటుంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం, తర్వాత వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం మా ఆఫీస్ ద్వారా చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. టెక్స్టైల్ మినిస్ట్రీ వారి రికమెండేషన్ మీద బెస్ట్ ఆఫీసర్ అవార్డు, బెస్ట్ ఆఫీస్ అవార్డు మాకు తెలంగాణ వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్కి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతోంది 7 ఆగస్టు 2025 నాడు.